అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మరి శుక్రవారం ఉపవాస కూడికి మీ అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తాను. మీ గృహాల్లోని మాతో కలిసి మరి ఆరాధనలో పాల్గొనాలని మరొకసారి మనవి చేస్తాను. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ కూడికని ప్రారంభించుకుందాం. అందరూ కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా వెన్నంటే ఉండి ప్రభా మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని సంరక్షిస్తున్న దేవ నీకు అనేక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా గృహాల్లో కూడుకుంటుండగా ప్రభా మరి అనేక మంది ప్రభా ఉపవాసం ఆచరిస్తుండగా ప్రభా ఈ దినమున మీ సన్నిధి మా మధ్య ఉంచండి ప్రభా. మరి సహవాసంగా సంఘంగా కలిసి ఒక ప్రదేశంలో కూర్చుని ప్రభా ఆరాధించలేని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏక సమయంలో మేమందరం కలిసి నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ప్రభా మమ్మల్ని మీకు సమర్పించుకోవడానికి మాకు ఇస్తున్న మరొక అవకాశాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి పాటల్లో మీరు ఉండండి. నీ నామాన్ని మహింపరుస్తుండగా ప్రభా, గణపరుస్తుండగా ప్రభా మరొకసారి ప్రభా మీరు మాకు చేసిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుంటూ మీరు మాకు తోడుగున్నారని ప్రభా నమ్ముతూ మీ మీద ఆధారపడి జీవించగలిగే బ్రతుకులు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం చెప్తున్న దైవజన నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభా, ఆయుష్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి నీకు వందనాలు. బలమైన రీతిగా ప్రభా మీరు వాడుకున్న రీతిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏ వాక్యం అయితే ప్రభా మా కొరకు సిద్ధపరిచారో దాన్ని మాకు స్వీకరించడానికి ప్రభా నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మీరు సహాయం చేసి నడిపించండి. ఆది నుంచి అంతవరకు ప్రభా ఈ కూడిక నీ మహిమాధ్యక్ష నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో కొన్ని పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. మొట్టమొదటిగా స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఇవన్నీ కూడా మన సంఘంలో పాడుతున్న పాటలు కాబట్టి మీరు లైవ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వినడమే కాకుండా మాతో కలిసి మరి ఆరాధనలో పాలు పంచుకోవాలని మరొకసారి మనవి చేస్తున్నాను. స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు, నీకసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే, హల్లెలూయా, సమస్తము సాధ్యమే. స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. గాలి తుఫాను సముద్రమున నచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. గాలి తుఫాను సముద్రమున నచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం.
జలమును మధురము చేసిన దేవా గొప్ప దేవా, మూడైన బ్రతుకులు చిగురింపజేసిన దేవా గొప్ప దేవా, మారా జలమును మధురము చేసిన దేవా గొప్ప దేవా, మూడైన బ్రతుకులు చిగురింపజేసిన దేవా గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. సముద్రము పాయలు చేసిన దేవా గొప్ప దేవా, ఆరిన నేలపై ప్రజలను నడిపిన దేవా గొప్ప దేవా, సముద్రము పాయలు చేసిన దేవా గొప్ప దేవా, ఆరిన నేలపై ప్రజలను నడిపిన దేవా గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం, తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యము, హల్లెలూయా, సమస్తము సాధ్యమే. స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత పాట పాడుకుందాం. యేసునా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసునా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. యేసునా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రియుడైన యోహాను పద్మసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమార చూచి బహుధన్యుడై
ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము ప్రియ మారజూచి బహుధన్యుడయ్యు ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము ప్రభు యేసు నా రక్షక రసగు కనులు నాకు నిరతమునే నిన్ను చూడ ప్రభు లెక్కలేని మార్లు పడిపోతిని లెక్కలేని వాడనేనైతిని లెక్కలేని మార్లు పడిపోతిని లెక్కలేని వాడనేనైతిని చక్క చేసిన నేత్రాలు తెరచి ప్రకోల నిన్ను చూడనిమ్ము చక్క చేసిన నేత్రాలు తెరచి రఘున నిన్ను చూడనిమ్ము ప్రభు యేసు నా రక్షక రసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని మోసపోతి నిన్ను దృష్టి తొలగితి దాసుడనను చూడనిమ్ము మోసపోతి నిన్ను దృష్టి తొలగితి దాసుడనను చూడనిమ్ము ప్రభు యేసు నా రక్షక రసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ ఎందరిసుని వైపు చూచెదరు పొందెదరు వెలుగు ముఖమున ఎందరిసుని వైపు చూచెదరు పొందెదరు వెలుగు ముఖమున సంధియములేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు సంధియములేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు ప్రభు యేసు నా రక్షక రసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ విశ్వాసకర్త యేసు ప్రభు కొనసాగించువాడు యేసు ప్రభు విశ్వాసకర్త యేసు ప్రభు కొనసాగించువాడు యేసు ప్రభు వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్తనీకు వినయముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్తనీకు ప్రభు యేసు నా రక్షక రసగు కన్నులు నాకు నిరతమునే
నిన్ను చూడ. కంటికి కనబడనివన్నీయు, చెవికి వినబడనివన్నీయు. కంటికి కనబడనివన్నీయు, చెవికి వినబడనివన్నీయు. హృదయ గోచరము కానివన్నీయు, సిద్ధపరచితివ నాకై. హృదయ గోచరము కానివన్నీయు, సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే, ఒమేగాయు నీవే. యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరింతవరకు కూడా పాటల ద్వారా దేవుని మహిమపరిచాం. కొద్ది నిమిషాలు అందరం కూడా దేవుని ఆరాధిద్దాం మనసారా హృదయపూర్వకంగా. మరి ఆయన చూపిస్తున్న ప్రేమను బట్టి, కరుణ బట్టి, మరి ముఖ్యంగా ఈ పరిస్థితుల్లో మనందరం కూడా కావలసిన సంరక్షణ, కావాల్సిన ఆదరణ దయచేసిన దేవదేవునికి అందరూ కూడా రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి దేవదేవుని కొలుద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవునికి వందనాలు చెప్దాం. మన పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ కూడా దేవుడు మనకి కృప చూపిస్తున్నాడు. మన అద్భుతమైన కృప చేత నిన్ను నన్ను కూడా సజీవులుగా ఉండడానికి, ఈరోజు మనము ఈ దినం మన ఆరోగ్యంగా ఉండడానికి, సజీవులుగా ఉండడానికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి అందరూ కూడా దేవునికి ఆరాధన చేద్దాం. హృదయపూర్వకంగా హృదయాంతరంలో దేవుడికి ఆరాధన చేయాలి. మన నోటి నుంచి వస్తున్న మాటలు కాదు కానీ హృదయం రోతుల్లో నుంచి దేవుని ఆరాధిద్దాం. ఆరాధనా నా యేసుకే, ఆరాధనా నా యేసుకే. నా ప్రాణమా, అంతరంగమా, నా ప్రాణమా, అంతరంగమా, నీ దేవుని స్తుతించుమా, నీ దేవుని స్తుతించుమా. ఆరాధనా నా యేసుకే, ఆరాధనా నా యేసుకే. రాత్రి జాములో నన్ను కాచిన, రాత్రి జాములో నన్ను కాచిన నా యేసునికే ఆరాధనా, నా యేసునికే ఆరాధనా. ఆరాధనా నా యేసుకే, ఆరాధనా నా యేసుకే. ప్రాతకాలం నన్ను కావుమా, ప్రాతకాలం నన్ను కావుమా. నీ నామమే స్తోత్రార్పితం, నీ నామమే స్తోత్రార్పితం. ఆరాధనా నా యేసుకే, ఆరాధనా నా యేసుకే.
దీక్షుమా నా ఆత్మకు సేద దీక్షుమా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మతో నన్ను నింపుమా ఆరాధనా నా యేసుకే ఆరాధనా నా యేసుకే నా ప్రాణమా అంతరంగమా నా ప్రాణమా అంతరంగమా నీ దేవుని స్తుతించుమా నీ దేవుని స్తుతించుమా ఆరాధనా నా యేసుకే ఆరాధనా నా యేసుకే ఆత్మకు సేద దీక్షుమా నా ఆత్మకు సేద దీక్షుమా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మతో నన్ను నింపుమా ఆరాధనా నా యేసుకే ఆరాధనా నా యేసుకే అందరూ కూడా ప్రార్థన చేద్దాము. దేవానికి వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని కాస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ప్రభా ఎటువంటి రోగం రాకుండా ప్రభా, అపవాది శోధనకు గురి కాకుండా ప్రభా మమ్మల్ని నింపుతున్న దేవానికి వందనాలు ప్రభా. ఆధ్యాత్మికంగా మమ్మల్ని లేవనెత్తుతున్న దేవానికి వందనాలు ప్రభా. ప్రభా మా ఆత్మకు సేద తీర్చండి ప్రభా, నీకు వందనాలు ప్రభా. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభా, మమ్మల్ని బలపరచండి ప్రభా. ఇంకా ఉజ్జీవులుగా చేయండి ప్రభా, సజీవులుగా ఉంచుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. ప్రాతకాలం రాత్రి జాముల్లో మమ్మల్ని కాస్తున్న దేవానికి వందనాలు ప్రభా. అన్ని కాలంలో అన్ని సమయంలో ప్రభా ప్రభా మీ ఆత్మ కార్యం ప్రభా, మీ ఆత్మ నడిపింపు మాకు ఇస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దేవదూతల చేత ప్రభా మమ్మల్ని కాపాడుతున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకను ప్రభా మేము మీకు ఇంకను దగ్గరగా ఎదగడానికి మీరు సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్న దేవానికి వందనాలు, ఆదరణ కలిగిస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా హృదయాలు తెరవాడు ప్రభా. మీ వాక్యం వింటుండగా ప్రభా మా హృదయాలు తెరిచి ప్రభా వాక్యాన్ని స్వీకరించి ప్రభా వినడమే కాకుండా ప్రభా మా జీవితాల్లో ప్రభా చక్కని మార్పు కలిగి జీవించడానికి అటువంటి నడిపింపు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇంకా అనేక మంది ప్రభా ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంటే వారి వారి అవసరాలు ప్రభా మీరు తీర్చమని మేము అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఎవరు ఏ అవసరంతో ఉన్నారో ప్రభా మాకంటే ప్రభా మీరు ఎరిగిన దేవా, హృదయాంతరంగంలో ప్రభా మా ఆశలు ఎరిగిన దేవా, మా అవసరాలు తెలిసిన దేవా మీకు మరొకసారి విన్నవించుకున్నా మీరు సహాయం చేసి నడిపించండి ప్రభా. అనేక మంది ప్రభా వారి సీజనల్ ఫీవర్స్తో ప్రభా బాధపడుతుండగా ప్రభా వారికి స్వస్థత దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు ప్రభా. మరి కరోనా వైరస్ బారిన పడిన వారు కూడా అనేక కుటుంబాలు ఉంటుండగా వారికి కూడా మీరు కావాల్సిన ఆదరణ దయచేయండి ప్రభా. వైరస్ని తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని ప్రభా మా శరీరాలకు మీరు దయచేయమని అడుగుతున్నాను. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ప్రభా మరి వైరస్ జయించిన కుటుంబాలు కూడా ప్రభా మరి మా మధ్యలోనే వారి బట్టి కూడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. గతకాలం అంతా ప్రభా వారిని కాపాడే ప్రభా మరి దాని నుంచి బయటికి రావడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి కొన్ని కుటుంబాల్లో ప్రభా మరి విషాదకరమైన పరిస్థితులు మరి కుటుంబ సభ్యులు ప్రభా వాళ్ళు పోగొట్టుంటుండగా ప్రభా మరణించిన కారణాన్ని బట్టి అటువంటి కుటుంబాలు కూడా మీరు ఆదరణ కలిగించండి ప్రభా. ప్రభా ఈ లోకయాత్ర ముగించుకుని ప్రభా నీ దగ్గర చేరాలని నమ్ముతున్నాం ప్రభా. ఆ కుటుంబంలో ఇటువంటి ప్రభా డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా జరగవలసిన కార్యక్రమాలన్నీ ప్రభా ఆశీర్వాదకరంగా జరిగించడానికి చక్కని ప్రభా మరి విశ్వాసం వల్ల సడలకుండా ప్రభా నీ మీద నమ్మకంతో మరలా ప్రభా మేము అందరం కలుస్తామని ఒక నిరీక్షణతో ఉండడానికి మీరు సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాను ప్రభా. యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు ప్రభా వారి కుటుంబాల్లో ఉంటుండగా ప్రభా మీరు సహాయం చేసి నడిపించండి. వారికి కావాల్సిన సమస్తమైన ప్రభా ధైర్యాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఈ సమయాల్లో ప్రభా ఎటువంటి ప్రభా తొట్టిల్లకుండా ప్రభా మరి యవనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కెరీర్ మీద ఫోకస్ చేయడానికి, వారి చదువుల మీద ప్రభా మరి కాన్సన్ట్రేట్ చేయడానికి, మరి ముఖ్యంగా ప్రభా ఈ సమయంలో ప్రభా నీ ప్రార్థనకు వాక్యానికి దగ్గర అవడానికి మీరు సహాయం చేసి నడిపించమని అడుగుతున్నాను.
కుటుంబాల్లో మీరు ప్రభా నెమ్మది దయచేయండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెప్పు. సమాధానము దయచేయండి ప్రభా. ప్రభా ఏ కుటుంబాలు ప్రభా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయి వారి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సహాయం ఎక్కడి నుంచి వస్తుందని వారు ఎదుగు చూస్తున్నారే ప్రభా. నీ వైపు చూడడానికి మీరు సహాయం చేయండి ప్రభా. ప్రభా నీతి మందులు ఆకలి కొనుట ప్రభా చూడలేదని దేవుని వాక్యం ద్వారా సెలవిచ్చిన దేవానికి వందనాలు ప్రభా. మాకు సమస్తము సమకూరుస్తున్న దేవానికి వందనాలు ప్రభా. మా అవసరాలను తీరుస్తున్న దేవానికి వందనాలు. ఆహారం దయచేస్తున్న దేవానికి వందనాలు. చక్కని ఆరోగ్యం దయచేస్తున్న దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనుషుల వైపు ప్రభా చూసేవారుగా కాకుండా ప్రభా పరమ తండ్రి మా సృష్టికర్త అయిన ప్రభా ఆదరణకర్త అయిన ప్రభా నిన్ను మీ వైపు చూడడానికి ప్రభా నీ వైపు ఆశించడానికి ప్రభా మొదటి చక్కని మనసుతో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. సంఘ బిడ్డలందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో జ్ఞాపకం చేసుకోండి. సహవాసంగా ప్రభా మేము కూడుకోలేని పరిస్థితుల్లో ప్రభా మేమందరం ప్రభా ఐక్యంగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. సాతానికి ఎటువంటి అవకాశం లేకుండా అపవాదికి ఎటువంటి అవకాశం లేకుండా చెదరగొట్టబడుతున్న కార్యక్రమాలు ప్రభా ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దాన్ని కూడా మీరు అందరూ కూడా లయపరచండి ప్రభా. సంఘం అందరికీ కూడా చక్కని ఐక్యత కలిగించేయండి ప్రభా. రేఖ సమయంలో ఆరాధించడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. అతి త్వరలోనే ప్రభా మరి సంఘంగా ప్రభా మేమందరం కూడా ఆరాధించడానికి మీ కార్యాన్ని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు ప్రభా. ప్రభా వాక్యానికి కరువే ప్రభా అనేక మంది మరి కొంతమంది అయితే ప్రభా చూడగలుగుతున్నారు. అనేక మంది ఆన్లైన్కి దూరంగా ఉండడం ప్రభా వారి కుటుంబాల్లో కూడా వారు ప్రార్థన చేస్తుండగా మీ కార్యం చేయండి. మీరు కృప చూపించండి, నడిపించండి. మీరే సహాయం చేసి నడిపించి ప్రభా ఈ కుటుంబం అంతా ప్రభా ఆశీర్వాదంగా ఉంచమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని ప్రకటనలు చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి అందరూ శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. మరి పట్టణంలో ఉన్న పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. మరి రోజు రోజుకి కూడా ఈ వైరస్ బారిన పని వారు అనేక మంది ఉన్నారు. వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా మన సంఘ బిడ్డలు కూడా కొంతమంది మరి ఈ వైరస్ బారిన పడ్డారు. వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. గత వారంలో మరి యాతపేటలో ఉన్న మరి ఇరువురు వారు కూడా వైరస్ బారిన పడ్డారు. వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. మరి ఈ పరిస్థితుల్లో మరి అందరూ ధైర్యంగా ఉండి దేవుని నమ్మకంతో దేవుని మీద ఆధారపడి జీవించవలసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రార్థన పరంగా కూడా మనందరూ కూడా దేవుని ప్రార్థిద్దాం. దీని నుంచి మన పట్టణం ఒక్కటే కాదు, మన సంఘం ఒక్కటే కాదు, కానీ మరి ప్రపంచం అంతా కూడా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుండగా దాని గురించి మనం ప్రార్థన చేద్దాం. దేవుని కృప కొరకు కనబడదాం. మరి మీ అందరికీ తెలిసిన రీతిగా మరి ఉమామహేశ్వరరావు గారి కుటుంబం గత కొద్ది దినములుగా వారు కూడా ఈ వైరస్ బారిన పడ్డారు, ఇబ్బంది పడ్డారు. అయితే ప్రభు తన కార్యం చూపించి మరి రీసెంట్గా గత నిన్నటి దినమున మొన్నటి దిన 2 రోజుల్లో వారు దాని నుంచి బయటకు రావడానికి దేవుడు కృప చూపించాడు. ఆ టెస్టులన్నీ కూడా నెగిటివ్ రావడానికి వారి కుటుంబంలో ఉన్న ముగ్గురు కూడా ఆ కేసు నుంచి బయటకు రావడానికి దేవుడు కృప చూపించాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం. మరి గత వారంలో ముందు వారంలో మన ప్రియులు సూర్యనారాయణ గారు వారు కూడా ప్రభునందు నిద్రించారు. మరి ఇన్ఫర్మేషన్ సరిగ్గా అందజేయలేకపోయాము అందరికీ ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల. మరి వారి కుటుంబాన్ని కూడా ఆదరణ కలిగించాలని కూడా ప్రార్థన చేద్దాం. అదే శాంతి గారి వారి తల్లి గారు కూడా అనారోగ్యంతో వారు మరణించారు. వారి కుటుంబాలు బట్టి కూడా వారి కుటుంబం మనందరూ కూడా ఆరాధన కొరకు మనందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎక్కడికి రాలేని పరిస్థితి, ఎవరి దగ్గర గృహాలకు కూడా సందర్శించలేని పరిస్థితి. మరి రావడం మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు. మరి గత కాలంలో కూడా కొంతమందికి ఎక్స్పోజ్ అయినప్పటికీ కూడా దేవుడు అద్భుత రీతిన మా కుటుంబాలన్నింటినీ కూడా మరి సంఘంలో అనేక మందికి కూడా దేవుడు కావాల్సిన రక్షణ కూడా దేవుడు దయచేశాడు. ఈ విషయాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎవరు కూడా మీకు ఎవరైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే దయచేసి మాకు ఫోన్ చేసి మీరు చెప్పినట్లయితే మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోనండి. మరి ఎవరు కూడా దయచేసి మరి మీ గృహాలకు రాలేదని అన్ని విధంగా భావించవచ్చు. ఈ పరిస్థితుల్లో మేము రావడం మాకు క్షేమం కాదు, మరొకసారి చెప్తున్నాను, వస్తే మీకు కూడా క్షేమం కాదు. పరిస్థితులు బాగోలేదు కాబట్టి ఎవరి గృహాల్లో వారు ఉండడం, ఆరాధన చేసుకోవడం. శుక్రవారం 6:30 గంటలకి, అదేవిధంగా ఆదివారం 10 గంటలకు కూడా ఆరాధన యూట్యూబ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో మీరు చూడలేకపోయినా తర్వాత వెళ్ళి ఆ యూట్యూబ్ ఛానల్లో చూసినట్లయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలని మనవి చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోండి, ప్రార్థన చేసి సహకరించాలని మనవి చేస్తున్నాను. మరి ఈ సమయంలో మరి దైవజనులు పెద్దయ్య గారు వర్తమానం అందిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
నీ సన్నిధిని వెతుకుతున్నాం, నీ యొద్దకు వస్తున్నాం, నీ సహాయం కోరుచున్నాం. నీ వాక్యమును వెతకబోచుండగా మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మని యొక్క తోడు దయచేయండి. మాకు బోధించండి, వివరించండి, మా హృదయంలో తెరవండి. వినివారికి మేలు కలుగునట్లుగా ఈ మాటలు వారికి వినిపించండి. నీ సేవకుని నన్ను కనికరించు. క్రీస్తు నామమున అడుగుచున్నాను, ఆమేన్. వీక్షకులైన మీ అందరికీ ప్రభు పేరిట మరోసారి వందనాలు. ప్రభు ఇస్తున్న అవకాశాలు బట్టి దేవునికి వందనాలు. ప్రతి దినము ఒక క్రొత్త దినం, ప్రతి అవకాశం ఒక అద్భుతమైంది. వీటన్నిటినీ కూడా మనం వాడుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. కాలములు సమయములు గతించిపోతాయి, కానీ దేవుని వాక్యముందు నెరవేర్చువాడు వాడు నిరంతరం నిలుస్తాడన్నాడు. దేవుని వాక్యం శాశ్వతమైనది, దేవుని మార్గం స్వచ్ఛమైనది, దేవుని సంకల్పములు యథార్థమైనవి. కనుక అలా చేయడం ప్రయత్నం చేద్దాం. ఈ దినం నేను మాట్లాడబోతున్న అంశం దేవునికి భయపడవా, దేవునికి భయపడవా. ఈ రోజుల్లో మనమందరం ఎరిగినట్టుగా ప్రపంచమంతా, ప్రజలంతా అందరూ కూడా భయము గుప్పెట్లో బతుకుతున్నారు. భయము ప్రస్తుతం మనుషులను ఏలుతుంది. దీని నుండి ఎవరు మినహాయింపు కారు, భయపడుతున్నారు. యుద్ధాల గురించి కాదు, కరువు గురించి కాదు, ఉద్యోగలేమి గురించి కాదు, కరోనా వైరస్ ఆ పేరు చెబితే ప్రజలందరూ గడగడ వణికిపోతున్నారు. వారికి ఉందో లేదో తెలియదు, కానీ అందరూ తమకున్నట్టుగానే, తమ మీద ఈ దాడి జరుగుతున్నట్టుగానే భావించి భయపడుతున్నారు. ఎంత భయపడుతున్నారంటే మరి సామాన్యులకు సాధారణంగా భయం వేస్తుంది, బలహీనులకు భయం వేస్తుంది, కానీ బలవంతులకు, బతకడానికి పేదవాళ్ళకి భయం వేస్తుంది, కానీ ధనవంతులకు, కొట్టడానికి సత్తువు లేనివాడు భయపడతాడు, కానీ సామర్థ్యము కలవాడు భయం. కనుక ఈ రోజున చాలా ఆశ్చర్యం. మరి మనం అందరం ఎరిగినట్టుగా ప్రపంచ చరిత్రలో లేక మనం ఎరిగిన కాలములో ఇలాంటి ఒక ఘటన జరగలేదని, ఇంతగా ఇంతమందిని, మొత్తం అంతమందిని కూడా ఉడికించగలిగిన, భయపెట్టగలిగిన, బెదిరించగలిగిన, గడగడలాడించగలిగిన ఒక ఒక జీవి కరోనా వైరస్. ఇదొక చిన్న జీవి, క్రిమి అయినా అంత చిన్న ప్రాణి పెద్ద పెద్ద గొప్ప గొప్ప దేశాలను సహితం, బలాఢ్యులను సహితం, సామంతులను సహితం అది భయపెడుతుంది. ఈ రోజున కరోనాకి భయపడని వారెవరు? మరొక సందర్భంలో ఈ కరోనా రావడం వల్ల, కరోనా ఎలాగున మనుషుల మధ్య దూరాన్ని పెంచిందో దానిని గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. కానీ ఈ రోజున భయాన్ని గురించి మాట్లాడతాను. ప్రజలు కరోనా ఏమిటి? ఎవరో అన్నారు కొందరు, అది కనబడితే దొరికితే పట్టుకొని పిసికేదని అన్నారు. లేక మరొకటి ఉంటుంది, దానిని తొక్కివేదని అన్నారు.
దాన్ని ఏమైనా చేదడు, కానీ కనబడదు, దొరకదు, చిక్కది. ఏమిటి? ఎందుకు కరోనాకు భయపడుతున్నారు? ఓకే, ఎందుకంటే వ్యాధులు, బాధలు, ఆపదలు వచ్చినప్పుడు ప్రజలు సాధారణంగా భయపడతారు. కానీ ఆ భయాలన్నిటికీ మించిన భయము ఈ కరోనా తెచ్చిపెట్టింది. ప్రజలను చిచ్చిపెట్టింది, బాధ పెట్టింది, నెమ్మది లేకుండా చేసింది. అనేక ఈ కరోనా కాలంలో ఎందరని వారు వీరని కాకుండా మొత్తం అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఇక సాధారణ మనుషులు పడిన అవస్థలు మనం టీవీలలో కళ్ళారా చూచాం. కనుక నేను ఈ రోజున మీతో మాట్లాడుతున్నప్పుడు కంపారిజన్, దేనికి భయపడాలి, దేనికంటే మరి దేనికి ఎవరికి ఎక్కువ భయపడాలి, దాని అంశాన్ని కొంచెం ఆలోచించాలి. కనుక ఈ కరోనా నష్టం ఏంటి, కష్టం ఏమిటి అంటే, కరోనాని చూచాము. కరోనా అనేది చిన్న ప్రాణి, చిన్న జీవి, కానీ అది చేసే నష్టం కాలక ఈ కరోనా ప్రవేశించుట వల్ల, దాని సోకుట వల్ల ప్రాణాపాయం వరకు కూడా వస్తుంది. ప్రాణం తీస్తుంది. అందుకే భయపడుతున్నారు. ప్రాణం తీస్తుంది, ఊపిరితిత్తులను కబళిస్తుంది, ఊపిరాడకుండా చేస్తుంది. ఇక ఆ బాధతో అనేకులు చనిపోతున్నారు. కనుక ఏ వ్యాధికి భయపడనంతగా ఈ కరోనా అనేది ఒక తెగులు. ఇది ఒక తెగులు, ఒక జీవి, ఒక ప్రాణి. దీనికి ఆలోచించండి వింటున్నవారు మనందరం. ఈ రోజున దీని కొరకు వారు వీరంట భయపడుతారు. ఎందుకు పడుతున్నారంటే ఇది ప్రమాదకరమైనది, ప్రాణాన్ని తీసేది. ఇంకా రెండోది ఏంటంటే, ఇది వినగానే ఇది సోకుతుంది. ఇది ఆ వ్యాధి వచ్చిన వారిని దగ్గరకు వెళ్ళడానికి కానీ, వారిని ముట్టుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఆ దరిదాపుల్లోకి వెళ్ళడానికి భయపడుతున్నారు. కరోనా అంటే ఇంత భయమా? ఎందుకంటే అది ఆపద తెస్తుంది, ప్రాణం మీదకి తెస్తుంది, నష్టాన్ని కలిగిస్తుంది, దేశాలనే తుడిచిపెట్టుకుపోతుంది. లక్షలుగా ఈనాడు వ్యాధిగ్రస్తులయ్యారు, సోకిన వారు ఉన్నారు. లక్షల్లోనే ప్రజలు చనిపోతున్నారు. హాస్పిటల్స్ నిండిపోతున్నవి, బెడ్స్ చాలడం లేదు, వైద్యం సరిపోవడం లేదు, వారిని సరైన సౌకర్యాలు చూడడానికి స్టాఫ్ చాలడం లేదు. నేను ఒక ప్రశ్న సందర్భాన్ని కేవలం దాన్ని మహా చేయగలిగితే ఏం చేస్తే ప్రాణం తీయగలదు. ఈ లోకంలో నుండి వెళ్ళిపోగలదు. చావు ఎలాగా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. చావు తప్పించుకునే మార్గం లేదు. కానీ ఈ వైరస్ సోకడం వలన అది అనుకున్న విధముగానే అకస్మాత్తుగానే తొందరలోనే మరణాన్ని తెచ్చి మనలందరినీ మింగేస్తుందనే భయంతో కరోనాకి భయపడుతున్నారా లేదా? మీకు భయం వేస్తుందా లేదా? మీరు పొరుగు వారికి ఎవరికైనా సోకిందేమో అని. ఈ కరోనా అంటే భయపడని వారు ఎవరైనా ఉన్నారా? కరోనాకై ఇంత భయపడుతుంటే నేను చెప్పదలుచుకున్నదంటే, కేవలం చావు వరకు చంపగలిగిన ఈ కరోనాకు భయపడుతున్నామా? లేక మరొకటి కూడా ఉంది. ఈ సమయంలో కానీ సాధారణంగా మనుషులు దీన్ని మరచిపోతున్నారు. నరకానికి ఈడ్చుకుపోగలిగిన, పడవేయగలిగిన పాపమునక కరోనాక మనం భయపెడుతున్నది, లేక మనలను చెరిపివేసి మనలను నిత్య నరకాగ్నికి ఈడ్చుకుపోతున్న పాపానికగా నాకు అనిపిస్తుంది. ప్రజలు కరోనా అంటే భయపడుతున్నారు, కానీ
పాపం అంటే భయము లేకుండా బతుకుతున్నారు. ఈ కరోనా కాలంలో కూడా ప్రజలు పాపాన్ని చాలా విస్తారంగా చేస్తున్నారు. అదుపు లేకుండా, అడ్డు లేకుండా విచ్చలవిడిగా తిరిగి కాని పనులు, హానికరమైన పనులు, పాపపు పనులను వాటికి వారు అమ్మేసుకుంటున్నారు. నిన్ననే రాత్రి కొందరు మందుకు బానిసలైన వారు దొరకక ఈ మరొకటి ప్రమాదకరమైన శానిటైజర్స్ తాగేసారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు చాలామంది. అంటే వాళ్ళకి భోజనం లేకపోయినా పర్వాలేదు, కానీ మత్తుకు వారు చిత్తైపోతున్నారు. ఆ దురలవాట్లకు, ఆ వ్యసనాలకు, కొందరు దొంగతనాలకు, అవి కూడా చాలా విపరీతంగా విచిత్రంగా చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈ తెలివంతా, ఈ బలమంతా ఒకరిని దోచుకోవడానికి, ఒకరిని చంపడానికి, ఒకరిని చెరిపివేయడానికి, ఒకరిని హత్య చేయడానికి ఈ తెలివితేటలు వాడుతున్నారే, అదే ఒకరికి మేలు చేయడానికి, వారికి సాయం చేయడానికి ఉపయోగిస్తే అది ఎంత బాగుండేది. దేవుడు మనకిచ్చిన తెలివి ఇందుక గనుక ప్రజలలో నాకు అనిపిస్తుంది, ప్రజలకు కరోనా వైరస్ అంటే గడగడ వణికిపోతున్నారు. కానీ నిన్ను చెరపట్టి నిత్య నరకాగ్నికి, శిక్షకు తీసుకొని పోతున్న నీ పాపము గురించి నీకేమి భయం లేదా? నీ చెడుతనం గురించి నీకేమి భయం లేదా? నీ దొంగతనం గురించి ఏమి భయం లేదా? అనేకమైన లోకమంతా కూడా చెడుతనములో మునిగి తేలుతుంది. పాపం అంటే వేరుగా చెప్పనక్కర్లేదు. పాపం అంటే తెలియని మనిషి ఎవరున్నారు? మంచి చెడులు ఎరగని ఎవరున్నారు? ఎందుకంటే దేవుడు మంచి చెడులను గూర్చిన జ్ఞానం ప్రతి మనిషి హృదయం మీద ధర్మశాస్త్రం వలె వ్రాసి ఉంచాడు. కనుక అది ఇవన్నీ చూస్తున్నప్పుడు ఆశ్చర్యపడితే, మనుషులకు భయపడండి. కరోనా ఒకవేళ సోకితే, ముదిరితే, పెరిగితే చిట్ట చివరికి ఎందుకని నీ ప్రాణాన్ని, దేహమును మాత్రం చంపగలదు. నీ ప్రాణాన్ని లోకం నుండి తీసివేయగలదు. కానీ పాపము ఈ లోకము కాదు. ఈ లోకము విడిచిన తర్వాత, మరణము తర్వాత పాపమునకు వచ్చు జీతం మరణం. మరణం అంటే నిత్య నరకం, నరకాగ్ని గుండం. ఎవరి కోసం అది? పాపాత్ముల కొరకు. కనుక ఈ రోజున పాపము, కరోనాకు భయపడినంత భయములు సకమైన నీ చెడుతనానికి, పాపమును గురించి నీవు భయపడితే, ఎలాగైతే కరోనాను తప్పించుకోవడానికి ప్రభుత్వం వారు సూచించిన సూచనలన్నీ ప్రాణరక్షణ కొరకు అన్నీ అనుసరిస్తున్నావే, మరి నీ ఆత్మరక్షణ కొరకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవా? నిన్ను త్వరగా దానికి ఎరచేసే చెడు పనులకు నీవు దానిని మానుకోవా? భయపడవా? భయపడకపోతే నీవు నరకానికి స్వాగతం పలుకుతున్నావు. కరోనా కావలసిన జాగ్రత్తలు తీసుకోకపోతే దానికి నువ్వు స్వాగతిస్తున్నట్టే. అలాగే ఈనాడు మనుషుల్లో జరుగుతున్న దుర్మార్గం, దుష్టత్వం, ద్రోహం, అన్యాయం, అక్రమం, తోటివారిని సాటివారికి కలిగించే నష్టం, కష్టం ఎంతో ఎరుగుదు కదా. కానీ అనేకులు వాటినే చేస్తున్నారు. వీటినంటే వారిని కేవలం ఇక్కడ కాదు,
మరణమైన తరువాత కూడా శిక్షించగలిగిన లేక శిక్ష తరతరములు నిలిచిన ఆ నిత్యాగ్ని గుండానికి భయపడవా? కరోనాకు భయపడతావా? లేక పాపానికి భయపడతావా? రెండవది, యేసుప్రభు వారు బోధ చేస్తూ ఆయన కొన్ని కంపారిజన్, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనములో అక్కడ రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. 28 మత్తయి 10:28 మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. ఆత్మను చంపనేరక దేహమును మాత్రమే చంపగలిగిన వారికి భయపడకుడు, కానీ ఆత్మను దేహమును కూడా, ఈ రెండింటినీ కూడా నరకములో నశింపచేయగల వానికి మిక్కిలి భయపడుడి. భయపడుడి, మిక్కిలి భయపడుడు అని మాట్లాడాడు. ఎవరికి భయపడనక్కర్లేదో అది చెప్పాడు. ఎవరికి దేనికి మిక్కిలి ఎక్కువగా భయపడాలో అది చెప్పాడు. ఒకటి ఏంటంటే నరకమును, ఆత్మను, కొందరు ఆత్మను చంపారు. మనిషిలో శరీరం ఉంది, ఆత్మ ఉంది. శరీరము నశించిపోయేది, మరణించేది. కానీ శరీరములో ఉన్న ఆత్మ, అంతరాత్మ, దైవాత్మ, దానికి చావు లేదు. అది నిరంతరము నిలిచేది, తరతరాలు నిలిచేది. ఒకవేళ ఆత్మ అనేది లేకపోతే ఈ రోజున భక్తి, విశ్వాసాలు, దేవుడు, ఇవన్నీ మతము అనేవి ఉండేవి కావు. అందుకంటే ఇవన్నీ కూడా మనము రేపు మన ఆత్మను కాపాడుకోవడానికి, ఆత్మను నాశనము శరీరానికి శిక్ష ఉంది, ఆత్మకు కూడా శిక్ష ఉంది. శరీరాన్ని నశింపచేయగలవారు ఉన్నారు, కానీ శరీరమును ఆత్మను కూడా నశింపచేయగలవాడు ఒక్కడే. ఆయన దేవుడు, ఆయన సర్వశక్తి గలవాడు. కనుక శరీరం మాత్రమే శిక్షించగలిగే మనిషికి భయపడతావా? మనుషులకు భయపడుతున్నారు, మనిషికి భయపడుతున్నారు. ఆ మనుషులు ఎవరంటే వాళ్ళు మనలాంటి మనుషులే, వాళ్ళు సామాన్యులే, వాళ్ళు మరణించేవారే. వాళ్ళు ఏం చేయగలరు? మహా చేయగలుగుతారు. మనిషికి ఏం చేయగలరు? చంపగలడు. అది ఆఖరి పని. ఆ తర్వాత ఇంకేం చేయగలడు? అదేంటి? శరీరాన్ని మాత్రమే చంపుతాడు. కనబడుతున్న శరీరానికి మాత్రమే శిక్షించగలరు, చంపగలరు. కానీ అలాంటి మనుషులకు చాలామంది మనిషి అంటే భయపడదు, వాడంటే వీళ్ళు పడతారు. కానీ మరొకరు ఉన్నారు, ఆయన శరీరాన్ని ప్లస్ ఇందులోనున్న ఆత్మను రెండింటిని కూడా ఎక్కడికి? అక్కడ మాట వినండి, నరకములో నశింపచేయగల. నరకం అనేది మర్చిపోతున్నారు ప్రియులారా. ఈ లోకంలో చూస్తున్న ఈ సుఖము, సౌఖ్యము, భోగం మనిషికి తను ఎంత కావాలో చెప్పలేనంత సుఖ జీవనానికి అతను ఇంకా వెతుకుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. అయినా అతనికి కష్టం వదలడం లేదు, చావు తప్పడం లేదు, భయము వదలడం లేదు. కనుక మనము ప్రజలు శరీరమును చంపు మనుషునికే కాక వారికి మాత్రమే భయపడక శరీరమును, ఆత్మను కూడా ఎక్కడ నశింపచేస్తాడు? శరీరం ఇక్కడ శిక్షించబడుతుంది, ఇక్కడ వదిలివేయబడతాడు. దీనిని శిక్షించగలరు, కొట్టగలరు, చంపగలరు, దాన్ని నరకగలరు, ఏమైనా చేయగలరు.
కేవలం అదంతా శరీరం మాత్రమే. కానీ శరీరమును ఆత్మను కూడా నశింప చేయగల. ఎక్కడ? నరకములు 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 నశింప చేయగల వానికి. ఇక్కడ 2 మాటలు మీరు గ్రహించాలి. వానికి, వారికి మీరు గమనించక్కడ వారికి భయపడొద్దు ఉన్నది 18. వారికి, చంపు వారికి, దేహమునే చంపు వారికి భయపడొద్దు. కానీ దేవుని ఆత్మను కూడా చంపు నశింప చేయగల వానికి భయపడండి. ఈనాడు ఎవరైనా పడతారంటే భయపడతారంటే వారు కనుక మనుషుల్లో భయం ఉండాలి. ఎవరికి? రెండింటి. ఎవరు రెండించారు? ఆత్మను ఎవరు నరకములో ఎవరు వేయగలరు? ఇక్కడ వాళ్ళు ఎవరైనా కాలంలో పడేయగలరు, లేకపోతే ఇక్కడ రైలు కింద పడేయగలరు, లేదా మరెక్కడైనా వేయగలరు. కానీ దేవుడు లేక నరకానికి, శరీరాన్ని నరకాన్ని శిక్షించగల దేవుడు ఒకడు ఉన్నాడని, ఆయన నరులకు ఆయన రెండింటిని శిక్షించగలడు. ఆత్మ అనేది నరకములో దానికి శిక్ష పడుతుంది. అలాంటి వానికి భయపడుతున్నామా? ఈ రోజున ఎవరికి భయపడుతున్నాం? వారికి భయపడుతున్నామా లేక వానికి భయపడుతున్నామా? కొద్దిగా శిక్షించగల వారికి, ఇక్కడ మాత్రమే శిక్షించగల వారికి, కొంతవరకే శిక్షించగల మనుష్యులకు భయపడుతున్నామా? శాశ్వతగా ఉన్న భరింపరా నరకాగ్నిలోకి శరీరాన్ని ఆత్మను కూడా నశింపచేయగల దేవుడు ఎవరు? అతను నరకానికి ఎవరు శిక్షించగలరు? ఆత్మను ఎవరు బంధించగలరు? ఎవరు శిక్షించగలరంటే దేవుడు మాత్రమే. కనుక భయపడండి. ఆత్మను శరీరమును కూడా శిక్షించగల దేవునికి భయపడడం నేర్చుకోండి. కానీ కేవలం శరీరమును మాత్రమే శిక్షించే వారు, వీరు, కొందరు అనే వీరికి భయపడవద్దు. దానికంటే ఎక్కువగా దేవునికి, ఆత్మను శిక్షించగల, నరకములో నశింప చేయగలిగిన వానికి, ఆయనే దేవునికి భయపడడం నేర్చుకుందాం. మరొకటి మొదటిది చూచాను నేను, కేవలం చంపగలిగిన, చావు వరకు తీసుకుపోగలిగిన కరోనాక భయపడేది, లేక నరకానికి నడిపించే పాపానిక, శరీరం మాత్రమే శిక్షించగల మనిషిక భయపడేది, లేక శరీరమును ఆత్మను కూడా నశింప చేయగల సర్వశక్తి గల దేవునిక? ఎవరికి భయపడుతున్నాం? ఈ రోజులో మరొకటి మనకు తెలుసు, ప్రజలు ఈ రోజున జైలు అంటే భయపడుతున్నారు, జైలుకు వెళ్ళడానికి భయపడుతున్నారు, కోర్టు అంటే భయపడుతున్నారు, సిబిఐ ఎంక్వైరీ అంటే భయపడతారు. జైలుకు భయపడతావా? కోర్టుకు భయపడతావా? సిబిఐ ఎంక్వైరీ వంటి వాటికి భయపడతావా? ఇవి కూడా కొంతకాలమే, కొంతవరకే శిక్షించగలిగిన జైలు, కోర్టు, సిబిఐ వంటి వాటికి భయపడతావా? లేక దేవుని న్యాయ తీర్పుకు, దేవుని ఉగ్రతకు భయపడతావా? ఇవి ఉన్నాయి తెలుసు, వాటి భయం. కానీ ఇవంటే భయపడతారు. కానీ దేవుని న్యాయ తీర్పు, జడ్జిమెంట్ ఒకటి ఉందని, అలాగే దేవుని ఉగ్రత, కొన్నిసార్లు నరుల యొక్క చెడుతనం ప్రబలినప్పుడు దేవుని ఉగ్రత దిగి వస్తుంది. యోహాను భక్తుడు అంటాడు, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? ఉగ్రత, దైవోగ్రత, దేవుని ఉగ్రత ఉంది. అది ఎప్పుడంటే ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దేవుని ఆగ్రహం ఉంటుంది.
ఎక్కడ పాపం విస్తరించి పండిపోతుందో అక్కడ దండిగా దేవుని శిక్ష దిగి వస్తుంది. జలప్రళయం, అగ్ని ప్రళయము వంటివి దేవుడు గత చరిత్రలో వారి పాపము పండినప్పుడు అవి పంపించి వారిని తుడిచివేసిన సంగతి జ్ఞాపకం ఉంచుకోవాలి. భయపడండి, కొద్ది వాటికే కాదు. కనుక మనం దేనికి భయపడుతున్నాం? ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. దేవుడు ఒకడు ఉన్నాడని, ఆ దేవుడు మన అందరికీ సృష్టికర్త అని, ఆ దేవునికి మనమందరము జవాబుదారమని, ఈ జీవితం దేవుడు మనకిచ్చినదే అని ప్రజలు గుర్తుకు వేసుకోవాలి. అందుకని మనం దేవునికి లెక్క అప్ప చెప్పవలసిన వారు. ఎవరి జీవితం వారిదే కాదు. నీ జీవితాన్ని నీవు పొందలేదు, నీది కాదు. నీవు నీ సొత్తు కాదు. నీ ప్రాణం నీ ఆధారం లేదు. నీవు నీ చేతిలో లేవు, మనం దేవుని చేతిలోను. దేవునికి జవాబు. కనుక దేవుడు మనందరికీ తీర్పు తీరుస్తాడు. ఒక దినం వస్తుంది. ఎలాగైతే ఈ దినములో ఇక్కడ కోర్టులో వెళ్ళి ప్రజలు వెళ్ళి వారి వారి సమస్యలు తీర్పు తీరుస్తున్నారో, దేవుడు కూడా తీర్పు తీరుస్తాడు అనేది బైబిల్ చెప్పిన సత్యం. నిన్ను గురించి దేవుడు నీకు నాకు ఎంతకాలం ఇచ్చాడు. ఉద్యోగాలు చేసేవారు ఎలాగైతే ఉద్యోగం ఇచ్చిన వానికి లెక్క చెప్పాలో, జవాబుదారీగా ఉండాలో, ప్రాణం ఇచ్చిన జీవితం ఇచ్చిన దేవునికి కూడా నరులైన ప్రజలందరూ కూడా జవాబుదారి చెప్పాలి. మనం ఏం చేస్తాం, ఎలా బతికాం, ఈ కాలాన్ని ఎలా గడిపాం, దేవుడిచ్చిన డబ్బు ఏం చేస్తాం, తోటి వారితో మనం ఎలా నడిచాం, దేవుని పట్ల మనం ఎలా జీవించాం అనే దానికి ఇందులో ఒక కణమంది. 11వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును. వీటన్నిటిని బట్టి మనం చేస్తున్న వాటన్నిటిని బట్టి, మనం జరిగించున్న వాటన్నిటిని బట్టి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, వీటన్నిటిని గూర్చి దేవుడు ఒక దినమున ప్రతి వాణిని తీర్పు తీరుస్తాడు. ఆయన న్యాయస్థానం మీద సీటు కూర్చున్నప్పుడు మనమందరం ఆయన ముందర నిలవబడి మనం చేసిన ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కరూ లెక్క అప్ప చెప్పాలి. మరి న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి భయపడతావా? కొన్నిసార్లు ఇక్కడ తీర్పులలో కూడా కొన్ని అటు ఇటు అవుతున్నాయి. కానీ దేవుని తీర్పు అలాగుండదు. దేవుడు తీర్పు తీర్చినప్పుడు దేవునికి ఎంక్వైరీ అక్కర్లేదు. ఎవరిని గూర్చి మరెవరిని సాక్ష్యాలు అడగడు. ఎందుకంటే దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి, ఆయన కంటికి మరుగైనది ఏది లేదు కాబట్టి, ఏది ఆయనకు కంటికి దాచబడదు కాబట్టి, అందుచేత లెక్క చెప్పాలి. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనములో ఇలా వ్రాయబడింది బైబిల్లో. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున, మనం పాడిన పాటలు ఆడిన ఆటలు బట్టి కాదు, మనం చేసిన క్రియలు పనులు, మన ప్రతివాడు తాను జరిగించిన క్రియల చొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి, నిలవబడవలెను. ఒక రోజుందని జ్ఞాపకం చేసుకోను ప్రియులరా, సోదరుడా సోదరి. నీవుని దేవుని దగ్గర ఒక దినము నీవు నిలబడాలి. నీ జీవితాన్ని గురించి నీవు లెక్క చెప్పాలి. నీవు చేసినవన్నీ ఇక్కడ అడగడానికి నన్ను అడగద్దు, నేను జవాబు చక్కర్లేదు, ఏదైనా అనొచ్చు, నీ ఇష్టం చొప్పున ఉండొద్దు, ఏమైనా చేయి.
నేను ఎవరు ఆపలేరు, ఎందుకంటే నీకు ఆ స్వాతంత్ర్యం ఉంది. ఈ జీవితం ఇక్కడ నీ ఉంది. కానీ వీటన్నిటిని బట్టి, నువ్వు జరిగించిన వాటన్నిటిని బట్టి, తాను జరిగించిన క్రియల చొప్పున, బోధల చొప్పున కాదు, ప్రార్థన చొప్పున కాదు, క్రియల చొప్పున, అవి మంచివైనా సరే చెడ్డవ, దేహముతో జరిగించిన వాటి ఫలం. ఈ దేహముతో మనం ఏమేమి చేస్తున్నామో, అది మంచో చెడ్డో, హానికరమైనయో మేలుకరమైనవో, ప్రమాదకరమైనయో ప్రయోజనకరమైనవో, ఈ దేహంతో, నీ దేహము నీదే, కానీ దేహంతో నువ్వేం చేసినావు, వాటన్ని చేసిన దాని అన్నిటిని బట్టి దేవుడు ఒక రోజున నీ చిట్టా విప్పుతాడు, మన చిట్టా విప్పుతాడు. మనం ఆయన దగ్గర నిలబడాలి, మన జీవితానికి గురించి సమాధానం చెప్పాలి. భయపడవా? కనుక దేవుడు తీర్పు తీర్చే దేవునికి భయపడవా? కేవలం కోర్టు అంటేనే భయపడుతున్నావు, మరి జైలు అంటేనే భయపడుతున్నావు, మరి ఎవరో భయపడుతున్నావు, మరి నిన్ను నిలదీసి నీ జీవితాన్ని గురించి అడగలి దేవునికి భయపడవా? ఆయనకు భయపడి వీటిని గుర్తుంచుకొని మానుకొని దేవుని తట్టు జీవించడం చాలా ముఖ్యమైన విషయం. కనుక ఈ విధమైన లోకములు తాత్కాలికమైనవి, వీటికే భయపడతావా, లేక దేవుని తీర్పుకు ఉగ్రతకు భయపడవా? దేవునికి భయపడుతున్నావు. మరొకటి, కొందరు నిందకు భయపడుతున్నారు, నిందకు భయపడుతున్నారు కానీ వారు చేసిన నేరానికి భయపడడం లేదు. యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ కొందరు పంద ఇలాగే ఉంది, దీనికి ఉదాహరణగా ఉంది. ఆ దినమున 7 స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పుదురు. కనుక వీళ్ళకి బాధ అంతా, సమస్య ఏంటంటే నింద. ఇక్కడున్న స్త్రీలు అంటే సరే, వాటిలోకి వెళ్ళాం. కొందరు స్త్రీలు, 7 స్త్రీలు అంటే వారు ఎవరికి భర్తలు లేరు. కనుక వీళ్ళంతా కూడా ఎవరో ప్రతిభాని, నీవు నాకు పేరు పెట్టి, నేను ఫలానా మనిషి భార్యను అని, పెళ్ళయింది, నేను ఫలానా అతనికి భార్యను పెళ్లి చేసుకున్నా, అతని భార్యను అని అనుకుంటే సార్. చాలామంది అంటారు కేవలం నింద బాపుకోవడానికే పెళ్లి చేసుకున్నారని. కొందరు ఎందుకు చేస్తారంటే కేవలం నింద తొలగించుకోవడానికి. ప్రజలు తన గురించి తక్కువగా మాట్లాడకూడదు, నిందించకూడదు, తప్పు పట్టకూడదు, నాకు అయిందే అని అనిపించుకోవడానికే కొందరు కొన్ని పనులు చేస్తున్నారు. నిందకు భయపడుతున్నారు, ప్రజలు నిందిస్తారేమో. కానీ నేనేంటంటే, నిందకు భయపడుతున్నావా నీవు? ఈ పని చేసినందుకు కాదు ఇతను, కనుక ఈ చేసిన నేరానికి భయపడుతున్నారు. చాలాసార్లు నేరానికి పట్టించుకోవట్లేదు, కానీ నేరస్తుడనైనా ప్రజలు నన్ను అనకూడదు, నన్ను గురించి ప్రజలు నన్ను తప్పు పట్టకూడదు, నన్ను నిందించకూడదు. కనుక ఈ రోజున కొందరు కేవలం నింద గురించే పట్టించుకుంటున్నారు, నింద గురించే ఆలోచిస్తారు. ప్రజలు ఏమంటారో, ప్రజలు అనుకుంటారు, ఈ మాటని నింద నా మీదేస్తారేమో అని దానిని, ఆ నింద రాకుండాకే ప్రయత్నిస్తున్నారు. కానీ నింద దేని నుండి వచ్చింది? నేరం నుండి నింద వచ్చింది. ఎందుకు నిందిస్తున్నారు? ఏదో చేసినందుకు. ఆ చేసింది ఏమిటి? మంచిదా? కాదు. ఏంటి? చెడ్డది. కనుక చెడ్డ పని చేసినందుకు దొడ్డ పేరు వస్తుందా? నింద కాకపోతే మరేమొస్తుంది? కానీ ఆ నిందలు లేకుండా నిందకే భయపడుతున్నారు, కానీ నేరానికి భయపడలేదు. ఈరోజు మనం అందరూ ఆలోచించాలి. ఈనాటి ప్రజానీకం
నిందలేని వారిగా, నింద పడకూడదు, నిందించకూడదు, అవమానించకూడదు అని మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ తమను ఆ స్థితికి తెచ్చిన, పాడు చేసిన నేరం గురించి భయపడలేదు, నేరాల గురించి పట్టబడుదునేమని భయపడుతున్నారు. కానీ ఆ చేసిన తప్పుల గురించి ప్రజలు భయపడ్డం లేదు. ఎవరికి భయపడాలి? కొంతమంది అయితే సమాజానికి భయపడుతున్నారు, కుటుంబానికి భయపడుతున్నారు, చుట్టూన్న ప్రజల గురించి భయపడుతున్నారు. దేవునికి భయపడవా? యోబు గ్రంథం 31వ అధ్యాయం. మహాభక్తుడు, యథార్థపరుడైన యోబు తన వచనాల్లో ఇలా చెప్తున్నాడు. 31వ అధ్యాయం 33, 34 వచనాలు. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబ తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయటకు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమనకున్న దేవుని దృష్టికి నేను వేషధారిన. గమనించండి, ఇక్కడ మనిషి ఒక ఆదాముల గురించి ప్రస్తావించి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. నేను ఈ రీతిగా చేస్తుంటే నేను ఒక వేషధారిని, మోసకారిని. ఏమిటది? నేను ఎందుకు నేను నా తప్పును, నా పాపమును, నా నేరాన్ని నేను ఒప్పుకొనకుండా నా రొమ్ములో దాచుకుంటే అప్పుడు నేనేమవుతాను? నిర్దోషినవుతానా? నా పాపం కనబడకుండా, నా నేరం దొరకకుండా, నా తప్పుకు దొరకకుండా, ఎవరు దానికి చిక్కకుండా నేను దాచుకొని నాలో నేను ఉంచుకుంటే నేను మంచోడిని అవుతానా? నీతిమంతుడిని అవుతానా? ఎందుకు ఇలా చేస్తున్నావంటే, ఎందుకు నువ్వు రొమ్ములు దాచుకుంటున్నావు? ఎందుకు నీ సొమ్మును మరొక ఎక్కడో చాలామంది పాపాన్ని చేయడానికి ఇబ్బంది పడడం లేదు, చేసిన పాపాన్ని దాయడానికి ఇబ్బంది పడుతున్నారు. దాయడానికి కనబడకుండా, దొరకకుండా, చిక్కకుండా ఉండడానికే ప్రయత్నిస్తున్నారు. కానీ ఆ పాపాన్ని నుండి వదిలించుకొని, మానుకొని, ఒప్పుకొని బయటపడడానికి ప్రయత్నించలేదు. మరొకసారి విందండి. ఇక్కడ అంటాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు? మహాసమాజమునకు భయపడి, మహాసమూహమునకు భయపడి. ఈ రోజున ప్రజలు ఎవరికి భయపడుతారు? జనమునకు భయపడుతున్నారు. ఏదైనా అడిగితే జనం కదండి, లోకం కదండి, మనుషులు ఉన్నారు కదండి, జనులకు భయపడి. నాకు ఆశ్చర్యం వేస్తుంది కొన్నిసారి. నీ వంటి మనుషులే, వాళ్ళు కూడా బలహీనులే, నరులే, తృణప్రాయులే, క్షణమాత్రులే, వారు కూడా పాపముకు లోనైన వారే, మరణానికి వశమైన వారే. కానీ అలాంటి సమాజానికి భయపడుతున్నారు. ఈ రోజున ప్రజలు సమాజానికి భయపడుతున్నారు, కానీ తప్పుకు భయపడలేదు, నేరం చేయడానికి భయపడలేదు. నా సమాజం ఏమంటుందో, సమాజం దొరికిపోతుంది. సమాజానికి భయపడి నా తప్పును ఒప్పుకోకపోతే, నా తప్పును మానుకోకపోతే, నా ఉన్నదానిని చెప్పుకోకపోతే సమాజమునకు భయపడుతున్నావా? రెండవది, కుటుంబ తిరస్కారానికి భయపడుతున్నా. ఈరోజు చాలామంది కుటుంబ తిరస్కారం, ఒకవేళ ఇది నిజమే చెప్పితే, ఈ నిజాన్ని అనుసరిస్తే, ఈ సత్యమును అనుసరిస్తే, ఈ నీతి మార్గంను వెంబడిస్తే, ఇది నిజమని తెలిసి దీంట్లో నడిస్తే నా వరకు బాగానే ఉంది, నాకు తెలుసు ఇది నిజమే. కానీ నీ పని చేస్తే నా సమాజం ఏమంటుంది, నా కులం ఏమంటుంది, నా బలగం ఏమంటుంది, నా స్నేహితులు ఏమంటారు? ఈ రోజున అదే కూడా సత్యమును మనం అనుసరించడానికి, జీవము గల దేవుని అనుసరించడానికి, వాక్య సత్యాన్ని, దేవుడు సెలవిచ్చిన మాటను వెంబడించడానికి ప్రజలు సమాజానికి భయపడుతున్నారు. సమాజం నేను రక్షిస్తుందా? ఒకవేళ నేరం సమాజం
యొక్క దాని కొరకైనా ఒకవేళ నువ్వు ఏదైనా ఒక దాన్ని దాచితే సమాజం రక్షిస్తుందా, కాపాడుతుందా? కుటుంబం తిరస్కరిస్తుందేమని నేను నా పాపమును నేను ఒప్పుకోకుండా, పాపి నేను చెప్పుకోకుండా నేను ఉంటే నేను వేషధారిని కానా, మోసకారిని కానా? కనుక ప్రియులారా, ఎవరికి భయపడుతున్నాం? నీతిని వెంబడించడానికి, న్యాయమును వెంబడించడానికి, సత్యమును వెంబడించడానికి చాలామంది యేసుక్రీస్తు లోకరక్షకుడని, పాప విమోచకుడని, ప్రేమామూర్తి అని వారు విని తెలుసుకొని నమ్మి కూడా అది అలాగున ఆ పని ఒప్పుకోవడానికి, చెప్పుకోవడానికి చాలామంది భయపడుతున్నారు. సమాజానికి భయపడి దేవునికి దూరంగా ఉన్నారు. ఆ దినాల్లో కూడా కొంతమంది రహస్యముగా ప్రభువుని వెంబడించారు. ఎందుకంటే సమాజం వారిని వెలివేస్తుందేమని, సమాజం వారిని దూషిస్తుందేమని. ఈ రోజున కూడా ప్రజలు సత్యమునకు లోబడడం లేదు, భయపడడం లేదు. సమాజానికి భయపడి దేవునికి దూరం అయిపోతున్నారు. కనుక ఎలా భయపడమా? ఈ చివరిలో దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టక నుండిన ఒక న్యాయాధిపతిని గురించి లూకాసు వార్తలు చెప్పాడు. ఇతడు న్యాయాధిపతే, కానీ అతని గురించి వ్రాయబడింది ఏంటంటే ఆశ్చర్యం. అతడు దేవుడంటే భయం లేదు. వాళ్ళంటే భయము, వీళ్ళంటే భయం, అదంటే భయం, ఇదంటే భయము, కానీ దేవుడంటే భయం లేదు. కనుక ఈ న్యాయాధిపతి కూడా దేవుడంటే భయం లేదు. లోక 18:4-2 మనుషులంటే లక్ష్యం లేదు. చాలామంది అధికారులు, పెద్దవారు, హోదాలో ఉన్నవారు ఈ రకంగా ఉన్నారు. వారికి దేవుడన్నా భయం లేదు, మనుషులను అస్సలు లక్ష్యం చేయరు. మరి దేవునికి భయపడవా? ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పని జరుగుతుంది? దేవునికి భయపడవా? దేవునికి భయపడు. దేవుని యందు నీవు భయభక్తులు గలవాడు. యేసు ప్రభు వారు సిలువ వేయించున్నప్పుడు ఇద్దరు దొంగలు కూడా ఆయనతో సిలువ వేశారు. ఒక దొంగ యేసు ప్రభుని నిందిస్తున్నాడు. అది చూచి రెండవ దొంగ అన్నాడు, చూడు అతడు ఈ శిక్ష మనకు తగును కానీ ఆయనకి తగదు అని చెప్పి మరో మాట్లాడతాడు. అదేమిటంటే లూకా 23:40 లూకా 23:40 మొదటి దొంగను రెండవ దొంగ గ్రహించి అతనికి ఈ విధంగా అతనికి ఒక ప్రశ్న వేస్తాడు. 23 అయితే రెండవ వాడు వాణిని, అంటే మొదటి వాణిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఈ రోజున కూడా వింటున్న మీ అందరిని అడుగుతున్నారు, దేవునికి భయపడవా? దేవుడంటే లేడనుకుంటున్నావా? చూడడనుకుంటున్నావా? ఆయన అక్కర్లేదనుకుంటావా? ఆయన అవసరత లేదనుకుంటావా? ఆయన నిన్ను పట్టించుకోవట్లేదనుకుంటావా? నీతో ఆయనకేం పని లేదనుకుంటున్నావా? నిన్ను పుట్టించి, నిన్ను పోషించి, నిన్ను పెంచి, నిన్ను దీవించి నీకొక స్థాయి కలిగించితే ఈ రోజున దేవుని ధిక్కరించి, వెక్కిరించి, ఆయన నాకు అక్కర్లేదన్నట్టుగా నీ ఇష్టం వచ్చినట్టుగా అడ్డదారుల్లో తిరుగుతున్నావు. దేవుడు కాదన్న పనినే చేస్తున్నావు. ఆయన ఆజ్ఞను మీరుచున్నావు. కనుక దేవునికి భయపడవా? దేవునికి భయపడవా? రోమాపత్రికలు చెప్పిన ఎవని ఏడల భయం ఉండవలనో వానికి భయమును ఉండాలని. కనుక ఈ రోజున దేవునికి భయపడవా?
దేవునికి భయపడడం నేర్చుకోండి. కేవలం శరీరమును మాత్రమే శిక్షించి మనిషికి భయపడక్కర్లేదు, కానీ శరీరమును ఆత్మను కూడా నరకములో నశింపచేయగల దేవునిని భయపడడం నేర్చుకో, గుర్తించుకో. నిన్ను నీ పైవాడు శిక్షించగలడు, కానీ నీ దేహాన్ని నీ ఆత్మను కూడా నరకములో నశింపచేయగలవానికి భయమునందు, భయపడి చెడుతనమును మాను, పాపమును విడిచిపెట్టాలి. వారికి భయపడకుడి. వారికి అంటే శరీరమును శిక్షించే ప్రజలకు, మానవులకు భయపడకూడదు, కానీ నీ ఆత్మను శరీరమును కూడా రెండింటిని కూడా నరకములో నశింపచే దేవునికి మాత్రం భయపడడం నేర్చుకో. ఇప్పుడైనా మొదలుపెట్టు, నీ తాను తట్టు తిరుగు. ఇప్పుడు భయపడకపోతే రేపొద్దుట నీ గతి మతి ఆయన చేతిలో నుండి నిన్ను విడిపించగలవాడెవడు లేడు. ఆయన చేతిలో పడడం భయంకరము. కనబడడం లేదని, కనబడని కుండా పాపం చేయాలనుకుంటే నువ్వు శిక్షించబడతావు. చావు వరకే మాత్రమే తీసుకుపోగలిగిన కరోనాకు మాత్రమే భయపడతావా? నరకములో పడవేయగలిగిన సర్వశక్తి గల పడవేస్తున్న పాపం, నువ్వు ప్రేమించుతున్న పాపం, నువ్వు అభిమానిస్తున్న పాపం, నిన్ను జుర్రుకుంటున్న ఈ పాపం నిన్ను ఖచ్చితంగా చెరిపివేస్తుంది, నిన్ను చెరపడుతుంది. పాపం నిన్ను తరిమి పట్టుకుంటుంది, అది దేవునికి అప్పగిస్తుంది, నరకానికి ఈడ్చుకుపోతుందని సంగతి బైబిల్ చెప్పిన జ్ఞాపకం చేసుకొని కొంతకాలమే శిక్షించగల, బాధ పెట్టగల జైలుకు, కోర్టుకు, సిబిఐ వంటి ఎంక్వైరీ వీటికే భయపడతావా? లేదా దేవుడు న్యాయముగా తీర్పు తీర్చి దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబెట్టేటప్పుడు నేనేం చెప్పగలను, నేనేమైపోగా జావో చెప్పగలను అని దేవునికి భయపడతావా? పడు. సమాజమునకు భయపడి సత్యమునకు దూరంగా ఉంటావా? కుటుంబ తిరస్కారానికి భయపడి దేవుని చేత తిరస్కరించబడతావా? ఏది న్యాయమో ఏది ధర్మమో ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. ఇది మన విధి, ఇది మన ధర్మం. గనుక దేవుని భయభక్తులు ఎవరు మట్టు వారు కలిగి ఉండడం, దేవునికి భయపడడం నేర్చుకోండి. దేవునికి భయపడవా? అలాగున దేవుని భయభక్తులు కలిగి ఉంటే దేవుని భయము మనలను అనేకమైన కీడుల నుంచి కాపాడుతుంది, పాడు కాకుండా కాపాడుతుంది. దేవునికి భయపడండి, దేవునికి భయపడండి. ఎందుకంటే ఆయన సర్వశక్తుడు, అందరికి మించినోడు. ఆయన నీ జీవితానికి ఆధారమైన వాడు. కనుక భయమునుంది చెడుతనమును మానుకోవడం ఉండడం. కనుక ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎవరిని ఏడల భయభక్తులు, దేవునికి భయపడు, పాపమునకు చేయకుండా భయం నుండి దూరం కొండు. కనుక ఈ ప్రత్యేకంగా ఈ సమయాల్లో కరోనా గురించి ప్రజలు ఎంత భయపడిపోతున్నారే. దేవుని ఎడల ఈ ప్రజలకి ఆ పాటి భయం ఉంది. రేపటి జీవితాన్ని గురించి ఎంత ఆలోచన ఉంది. మరణము గురించే ఇంత ఆలోచిస్తున్నావు, కానీ నరకము గురించి ఎందుకు ఆలోచించట్లేదు? తెగులు గురించి ఆలోచిస్తున్నావు, కానీ పాపమును గురించి, నేరమును గురించి, దోష ప్రవృత్తి గురించి ఎందుకు మాట్లాడలేదు? భయమునుంది. నిజదేవుని తట్టు తిరగండి. న్యాయముగా తీర్పు తీర్చి దేవుని వైపు నిన్ను అర్పించుకోనము. మన పాపములను మన తీర్పుతులు తెస్తాడని గుర్తుపెట్టుకొని దేవునికి దూరం కావద్దు. దేవునికి ప్రేమించడం నేర్చుకో. చెడుతనానికి భయమునుంది దేవునికి అనుసరించి దేవునిలో జీవించడం ప్రయత్నం చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినమందు ఎవరికి దేవునికి భయపడవా అని ఒక సామాన్యుడు, ఒక నేరస్తుడు సైతం కూడా అది గ్రహించాడు. దేవునికి భయపడాలి.
ఈ మాట్లాడ్డాకైనా దేవుని గురించి భయపడాలి. ఎవరికి ఏది చేయాలన్నా దేవుని గురించి భయపడాలి. ఏ పాపము నేరము చేయవలసి వచ్చినప్పుడైనా దేవునికి భయపడవా? దేవుడు చెప్పిన మాటలు వినకుండా తిరుగుతుంటే దేవునికి భయపడవా? ఇంకెప్పుడు దేవునికి భయపడతావు? ఇంకెన్నాళ్ళకు దేవుని తట్టు తిరుగుతావు? ఎన్నాళ్ళకు నీకు నాశనకరమైన మార్గములో మర్చిపోతున్నామనే సంగతి ప్రజలు ఎరగడానికి, తట్టు తిరగడానికి సహాయం చేయండి. విని వారిని కనికరించండి. అవిధేయతలో అవిశ్వాసులుగా ఉంటే, నీకు భయపడని వారు ఉంటే మనస్సు మార్చుకొని భయమును ఉంది చెడుతనం మానుకొని తట్టు తిరిగి కనికరం పొందడానికి, క్షమాపణ పొందడానికి, శిక్ష నుండి తప్పించుకోవడానికి ప్రజలకు బుద్ధి దయచేయండి, శ్రద్ధ దయచేయండి. దీవించును ఆయన. ఈ మాటలు వారిలో పని చేయనివ్వండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.